కార్ అంట సర్వీసింగ్ మళ్ళీ షెడ్ పోలే అంటుడు. నేను చెప్పిన షెడ్ కాదు ఆయన, సర్వీసింగ్ కాదు ఆయన, స్క్రాప్ కింద మొత్తం దొంగలు అమ్ముకున్నారు. అది కార్ లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీ లేదు. కార్ అంట సర్వీసింగ్ మళ్ళీ షెడ్ పోలే అంటుడు. నేను చెప్పిన షెడ్ కాదు ఆయన, సర్వీసింగ్ కాదు ఆయన, స్క్రాప్ కింద మొత్తం దొంగలు అమ్ముకున్నారు. అది కార్ లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీ లేదు. కింద గన్నం వల్ల పూర్తి చేపించి ఈ ఉన్న ఆయకట్టు మొత్తానికి కూడా సాగునీరు వచ్చే విధంగా ఆ ప్రాజెక్టు 2 years లోనే పూర్తి చేస్తాం. మన సీఎం గారు మేమంతా రివ్యూ చేసుకున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ కూడా మనకి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి రివ్యూ చేసుకొని ఆ వర్క్స్ కూడా ఫాస్ట్ చేసి 2 years లోనే ఈ ప్రాంతంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం, ఇల్లు కట్టించడం. అన్ఎంప్లాయీ ఉంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 members per year స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్లు కూడా మేము 26 రోజు నల్గొండలో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫౌండేషన్. ఆ నెక్స్ట్ మంత్ భువనగిరిలో కట్టిస్తున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళ రేపు టీచర్స్కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. ఇబ్బంది పెట్టిండ్రు, ఈయన మీద కేసు పెట్టామంటే పెట్టిండ్రు. ఈయనకి ఇల్లు కావాలంటే ఈ కండువ ఒప్పుకోన్నారు. మా కండువాలు మార్చే అవసరం లేదు. మేము అప్లికేషన్ తీసుకున్నాం. రచ్చబండలో గ్రామ పంచాయతీలోనే ప్రతి పేదవానికి ప్రతి పథకం వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మేము ఇచ్చేది. ఒక ఆయన అంటాడు కళ్యాణ లక్ష్మి కావాలంటే నువ్వు కండువ కప్పుకొని రా అంటాడు. గృహలక్ష్మి ఇల్లు కావాలంటే కండువ కప్పుకో అంటాడు. వాళ్ళ సొంత పాస్తి కాదు అది. అది ప్రభుత్వం పైసలు, మన పైసలు, మనం కట్టిన ట్యాక్సెస్తోనే మేము డెవలప్ చేస్తాం తప్ప మా ఇంటికెళ్ళి ఇస్తలేము. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. గతంలో ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, అప్పుడు నేను మినిస్టర్ ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎవరు నా దగ్గరకు వచ్చినా పార్టీ అడగలేదు నేను. అందుకని వాళ్ళ ప్రజలు కూడా ఆశీర్వదించను. తప్పకుండా మీ అందరూ కూడా అందుబాటులో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు యాదగిరిగుట్ట ఒక 10 నిమిషాలు దర్శనం చేసుకొని కలెక్టర్ గారితో అక్కడ కొన్ని విషయాలు రివ్యూ చేసుకొని రైలయ్య గారు ఆయన తన గట్టిగా పట్టుబట్టే మనిషి.